10 నిమిషాలే అలా వెళ్ళి ఇలా వచ్చేసాం. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. బాగుంటే దొంగ చూపులు చూస్తారా? బాగుంటే దొంగ చూపులు చూడక అలా వచ్చి మీ ఆయనే వస్తానన్నాడా ఇంకా ఏంటి మాట్లాడుతున్నావు? నీ కోరిక నేనెందుకు తీరుస్తాను? నువ్వేమైనా నా మొగుడు తీర్చడానికి? అక్కడికి వస్తారా? మీకు కావాలంటే క్యాష్ ఎంతో చెప్పండి ఇస్తా. నేనెందుకు తీరుస్తాను? చూడు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీకు ఏంటి రాలేదు. హలో ఏంటి? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టు? మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. నేను రావలే. అవునా? మా ఆయన రాలేదు, నీకెందుకు? మీ ఆయనేనా? మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. మా ఆయన అంటావేంటి? కోపడతారేంటండి? అది మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. ఏంటి దొంగ చూపులు చూస్తున్నా? బాగున్నారని చూస్తున్నాం. బాగుంటే దొంగ చూపులు చూస్తారా? బాగుంటే దొంగ చూపులు చూడక అలా వచ్చి. హలో హలో ఏంటి పైకి వస్తారు? ఏదో చూడాలని చూస్తున్నాం అంతే. ఎందుకు చూస్తారు? మీరు అందంగా ఎందుకు తయారవుతారు? అది మా ఇష్టం. మా ఆయన బయటకు వెళ్తున్నాం, రెడీ అయ్యా. నీకెందుకు? మా ఆయన బయటకు వెళ్ళారు, వస్తున్నారు. రాలేగా? వస్తారయ్యా, మీకెందుకు? అసలు ఎందుకు అంటే అది మరి మీరా ఇప్పుడు రోడ్లో ఎప్పుడు ఏదన్నా అందమైనది ఒక ఏదైనా కనపడదు అనుకో, చూస్తామా లేదా? ఎందుకు చూసారు? అందాన్ని ఆస్వాదిస్తున్నాం. అదే నేను అమ్మాయిని, నన్ను ఎందుకు చూస్తారు? అమ్మాయిలుగా ఉంటే ఆంటీలు చూస్తావా ఏంటి? అయ్యో మీరేంటి వచ్చి నాతో గొల్లు పెట్టుకుంటున్నారు? అసలు ఏమో చూడాలనిపించింది చూస్తున్నా. ఎందుకు చూడాలనిపిస్తుంది? అందంగా ఉన్నా కాబట్టి చూడొస్తున్నా. ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా? అసలు నాకు అర్థమవుతుంది, నీకే అర్థం కావట్లేదు. మా ఆయన వస్తే మిమ్మల్ని తంతారు పట్టుకొని. మీ ఆయన రావట్లేదు కదా? అయితే నాకు ఒక చిన్న కోరిక తీరుస్తారా? నేనేం తీర్చాలి? అమృతం కురిసిన రాత్రి అతనితో కలిసిన రాత్రి. ఏదో ఒక మనిషిగా సానుభూతితో అలా అలా. ఏంటండి చిన్న కోరిక? ఏంటి చెప్పండి. ఒక చిన్న కోరిక అంటే అంతే, తీరుస్తానంటే చెప్తా. నేను మీకెందుకు తీరుస్తా? నేను నీకెందుకు తీరుస్తా? మీరేమో నాకు తెలుసా నేను తీర్చేకి? తెలియాల్సిన అవసరమే లేదండి కోరిక తీర్చడానికి. మరి నేనెందుకు తీరుస్తా? మీరు కోరిక అంటే ఎటో వెళ్ళిపోతున్నారు. అబ్బా మీరు వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళిపోవట్లేదు. అరే ఒక్కసారి ఆలోచించు. ఏదో ఇలా వచ్చో ఏదో చెప్తున్నావు. అసలు నీకు నాకు పరిచయం ఉందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పరిచయం అవసరం లేదండి. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక మనిషిగా. ఏం మనిషిగా చెయ్యాలయ్యా? అది ఏం చెయ్యాలి? అదే ఇదే చెప్పేది పూర్తిగా ఏంటే కదా చెప్పేది. నువ్వు నాకెందుకు చెప్తా? నేనెందుకు వినాలి? తీరుస్తానంటే చెప్తా. నేనెందుకు తీరుస్తాను?